హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏం జరుగుతుంది? అంత ఆలోచించిన అర్థం కాని విషయం ఏంటంటే, రోజుకొక కొత్త రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉంది తిరుమలేశుని సన్నిధిలో. మొన్నటికి మొన్న మనందరికీ తెలుసు, ఫైర్ యాక్సిడెంట్ అయింది తెలుసు, చనిపోయింది తెలుసు, బస్ యాక్సిడెంట్లు అయినాయి తెలుసు, ఒక పిల్లాడు చనిపోయింది తెలుసు. ఇన్ని జరిగిన తర్వాత కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఎంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటే చెప్పలేనంత అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగింది మాత్రం చాలా పెద్ద తప్పని చెప్పాలి. రంబగీచా బస్ స్టాప్ దగ్గర కొంతమంది తమిళనాడుకు చెందినటువంటి భక్తులు నాన్ వెజ్ని తీసుకుని రావడం జరిగింది. గుడ్లు, మాంసాహారం, బిర్యానీని తీసుకొచ్చి ఆ బస్ స్టాప్లో తింటూ ఉండగా భక్తులు చూసి కంప్లైంట్ చేశారంట. అసలు ఎంత ఘోరం ఇది! అసలు చెక్కింగ్ చేయరా? పైకి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ ఇది తీసుకెళ్తున్నారంటే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఏం చేస్తున్నారు? ఇదే కదా చెక్కింగ్ చేసేది. మరి అటువంటి చెకింగ్ చేయకుండా ఏం చేస్తున్నారు? నాన్ వెజ్ని కొండ మీద వరకు మీరు ఎలా చేశారంటే భక్తుల మనోభావాలు నిజంగా దెబ్బతినవా? ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన వాటి ఏమీ లేని దానికేమో ఎగిరెగిరి పడ్డారు. ఇంత దరిద్రాలు జరుగుతుంటే మాత్రం ఎవడూ మాట్లాడతలేదు రాజకీయ నాయకుడు కానీ, బీజేపీ తాలూకా ఎవరైతే మతత్వవాదంతో కొట్టుకు చచ్చిపోతూ ఉంటారో ఆ దరిద్రులు ఎవరూ బయటికి రావట్లేదు. ఇంత దరిద్రాలు జరుగుతూ ఉంటే కూటమిలో ఉన్నారని, కూటమిలో మీరు కూడా భాగస్థులనేసి ఇటువంటి దరిద్రాలన్నీ సహించి దేవుణ్ణి కూడా ఒక పార్టీ కింద మార్చేశారా మీరంతా కలిసి? చెప్పండి, ఇప్పుడు ఎందుకు అడగట్లేదు ఇన్ని జరుగుతూ ఉంటే? నిన్న చాగంటి గారికి అవమానం జరిగింది, దాని గురించి ఎవడన్నా అడిగాడా? అస్సలు మనకు అవసరమే లేదు. చాగంటికి ఏం జరిగితే మనకెందుకు? ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ సెట్ అయింది. ఆ ప్రోగ్రామ్ సెట్ అయింది. ఆ ప్రోగ్రామ్ ని చేయడానికి వచ్చిన చాగంటి గారికి ఒక మాట కూడా చెప్పకుండా మొత్తం ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, ప్రోటోకాల్ ప్రకారం ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా అవమానపరిచినప్పుడు కూడా ఏ ఒక్కడూ అడగడు. ఇప్పుడు కొండ మీదకి నాన్ వెజ్ని తీసుకొచ్చి రంగబీచా బస్ స్టాండ్ దగ్గర విచక్షణ రహితంగా విచ్చలవిడిగా నాన్ వెజ్తో భోజనాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా? ఇదేనా దేవుడికి మీరు ఇచ్చే వాల్యూవా? ఇదేనా మీకు దేవుడి పైన ఉన్న గౌరవం? ఇక్కడ ఎవరో మాధవిలత అని ఒక సినిమాలో ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉంటది, ఎప్పుడు క్యాన్ పెట్టుకుని బోరంటూ ఏడుస్తూ ఉంటది. బీజేపీ పార్టీ ఆవిడ, ఓల్డ్ సిటీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి లడ్డు అనగానే ఇక్కడ నుంచి కొట్టుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓవర్ యాక్షన్ చాలా చేసింది ఆవిడ. మరి ఇప్పుడు ఏం మాట్లాడదు, నోరు మూసుకుపోయింది అమ్మా నీకు? వరుసగా ప్రాణాలు పోవటం, చిన్నపిల్లలు చనిపోవటం, ఫైర్ యాక్సిడెంట్లు జరగటం, ఇలా మాంసాహారాలతో రావటం, చాగంటి గారికి అవమానం జరగటం, రోజుకొక ఘోరమైన తప్పిదం జరుగుతూనే ఉంది. అయినా కూడా దేవుని సన్నిధిలో అందరూ ఒకటే అని మర్చిపోయి తప్పు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించకపోతే స్వామి ఆగ్రహానికి గురై తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరెవరైతే నోర్లు మెదపకుండా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక రోజు స్వామివారి ముందు క్షమాపణ చెప్పి గుక్కపట్టి ఏడ్చే రోజు గ్యారెంటీగా వస్తుంది. వరుసగా జరుగుతున్న ఈ దురాఘాతాలపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.